గైస్ నేనైతే స్టార్టింగ్లోనే చెప్తున్నా ఏపీలో SA1 ఎగ్జామినేషన్కి సంబంధించి 8th క్లాస్కి సంబంధించి మ్యాథ్స్ అనేది ఈసారి అయితే చాలా అంటే చాలా టఫ్గా వస్తుంది అన్న అప్డేట్ అయితే తెలిసిందనమాట. సో మన సబ్స్క్రైబర్స్లో 8th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారనుకుంటున్నా. చాలామంది అయితే మ్యాథమెటిక్స్ అయితే అడిగారు. స్క్రీన్ మీద అయితే చూడండి. సో ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అన్నీ కూడాను మీరు ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా గంట 2 గంటలు కూర్చొని సో ప్రిపేర్ అయిపోండి. ఇదైతే పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 వీడియో కూడా పెడతాను నేను. సో ఇంకో పేపర్ అయితే వస్తుంది, ఎగ్జామ్స్ ముందులోపే వస్తుంది అనమాట. అది కూడా ఇకపోతే 8th క్లాస్ స్టూడెంట్స్కి నేను అడిగేది ఏంటంటే, నీకు ఏ క్వశ్చన్ పేపర్ టఫ్గా అనుకుంటున్నావు, నువ్వు ఏ క్వశ్చన్ పేపర్ అనేది టఫ్గా ఫీల్ అవుతున్నావు, సో కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టు. 8th క్లాస్ స్టూడెంట్స్ చూస్తుంటే కనుక సో 8th క్లాస్ సపోజ్ నీకు తెలుగు కష్టం అనుకో, సో 8th క్లాస్ తెలుగు ఈ విధంగా అయితే కామెంట్ పెట్టడానికి అయితే ట్రై చేయి. అలాగే ఒకటికన్నా మీ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి. సో ఇకపోతే పైన క్వశ్చన్ పేపర్ అనేది చూడండి, ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది స్క్రీన్ పైన అయితే. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను ఖచ్చితంగా నువ్వు చదువుకో. ఎందుకంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా ప్రిపేర్ అయితే సో ఇందులో చూసుకున్నట్లయితే 75%, సో 75% అయితే మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే దిగే ఛాన్స్ ఉందన్నమాట. సో మనకు వచ్చిన అప్డేట్ ఇదే. ఖచ్చితంగా మీరైతే సో ప్రిపేర్ అవుతారనుకుంటున్నా. ఇకపోతే చాలామంది విద్యార్థులు చూసుకున్నట్లయితే సో అడుగుతున్నారనమాట, సార్ మాకు సో ఏ రియల్ క్వశ్చన్ పేపర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా అని అయితే అడిగారు. SA1 ఎగ్జామినేషన్కి సంబంధించి 8th క్లాస్ స్టూడెంట్స్కి చూసుకున్నట్లయితే ఈసారి అయితే వచ్చే ఛాన్స్ అయితే కనపడుతుంది నిజంగానే. సో వస్తే మాత్రం మన యూట్యూబ్ ఛానల్లో వెంటనే మీకైతే పెడతాను. కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది వచ్చే విధంగా అయితే పెడుతున్నాం అనమాట ఈసారి. సో కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. ఒకటికన్నా ఈ వీడియో షేర్ చేయి మీ ఫ్రెండ్కి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి.